తమ్ముడు రాజశేఖర్ పంపించిన శ్రీ పార్వతీశ్వర శతకంలోని 11వ శ్లోకాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. నిప్పు ముట్టక బొబ్బలెప్పుడు రాబోవు, ఆచరించక పాపము అంటబోదు. నిప్పు ముట్టక బొబ్బలెప్పుడు రాబోవు, ఆచరించక పాపము అంటబోదు. ఉపవాసములనెన్ని ఉన్నప్పటికినైనా మృగరాజు తృణరాజి మృంగబోదు. ఉపవాసములనెన్ని ఉన్నప్పటికినైనా మృగరాజు తృణరాజి మృంగబోదు. చాతకమెంతేని జలపిపాసదపింప, ధరబారు జలముల ద్రావబోదు. చాతకమెంతేని జలపిపాసదపింప, ధరబారు జలముల ద్రావబోదు. కలహంస మౌక్తికమ్ముల భుజించునుగాని, గువ్వయట్టులు రాల గుడవబోదు. కలహంస మౌక్తికమ్ముల భుజించునుగాని, గువ్వయట్టులు రాల గుడవబోదు. ప్రాజ్ఞుడెన్నేని కష్టముల్ పడునుగాని, తగని కార్యముల్ మనమందు దలపబోడు. ప్రాజ్ఞుడెన్నేని కష్టముల్ పడునుగాని, తగని కార్యముల్ మనమందు తలపబోడు. చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష, పాప పరిహార సర్వేశ పార్వతీశ. చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష, పాప పరిహార సర్వేశ పార్వతీశ. పార్వతీశ్వర శతకంలోని 12వ శ్లోకాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. పరకాంతలను మాతృభావంబునంచూడ, సకల తపంబులు సలిపినట్లే, పరధనంబును లోష్ట భావంబునంగన, అఖిల దానములాచరించినట్లే. పరకాంతలను మాతృభావంబునంచూడ, సకల తపంబులు సలిపినట్లే, పరధనంబును లోష్ట భావంబునంగన, అఖిల దానములాచరించినట్లే. దయయు సత్యమును స్వాంతమున ఉంచిన చాలు, పరతత్వ విజ్ఞానమరసినట్లే. సమసుఖ దుఃఖ దర్శనుడైన చాలును, సకల శాస్త్రంబులు చదివినట్లే. దయయు సత్యమును స్వాంతమున ఉంచిన చాలు, పరతత్వ విజ్ఞానమరసినట్లే. సమసుఖ దుఃఖ దర్శనుడైన చాలును, సకల శాస్త్రంబులు చదివినట్లే. సత్య మార్గాచరణ లేని చదువులెల్లా, లీల గగన సౌధమ్ములై కూలిపోవు. చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష, పాప పరిహార సర్వేశ పార్వతీశ. సత్య మార్గాచరణ లేని చదువులెల్లా, లీల గగన సౌధమ్ములై కూలిపోవు. చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష, పాప పరిహార సర్వేశ పార్వతీశ. పాప పరిహార సర్వేశ పార్వతీశ పార్వతీశ. శ్రీ పార్వతీశ్వర శతకం 13వ శ్లోకాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. సకల వేళలయందు సత్యపాలన చేయ, జపతపవ్రతములు
సలిపినట్లే కపట వర్తనలేని సుపథ సంగతుడైన తీర్థయాత్రలనెల్ల తిరిగినట్లే సకల వేళలయందు సత్యపాలన చేయ జపతపవ్రతములా సలిపినట్లే కపట వర్తనలేని సుపథ సంగతుడైన తీర్థయాత్రలనెల్ల తిరిగినట్లే వరుల వృద్ధి కసూయనొందకుండిన చాలు సకల పూజనములా సలిపినట్లే పేద సాదలగాంచి ఆదరించిన చాలు అన్నదాన ఫలములందినట్లే వరుల వృద్ధికి అసూయనొందకుండిన చాలు సకల పూజనములా సలిపినట్లే పేద సాదలగాంచి ఆదరించిన చాలు అన్నదాన ఫలములందినట్లే పరహితాభిలాష జలంగు ప్రాజ్ఞుడైనా సకల జనములకు ఉపకృతి సలిపినట్లే చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీశ పరహితాభిలాష జలంగు ప్రాజ్ఞుడైనా సకల జనములకు ప్రకృతి సలిపినట్లే చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీశ పాప పరిహార సర్వేశ పార్వతీశ పాప పరిహార సర్వేశ పార్వతీశ పార్వతీశ. చూపించిన శ్రీ పార్వతీశ్వర శతకం 14వ శ్లోకాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. నవయౌవనాంగియౌ నారిని కనుగొన్న చిత్తమే సుమతికి చెదరకుండు ఆసలంబురిగొల్పు నవ్య సంపదగాంచి మానసంబెవనికి మారకుండు ఘనతరాపదలెన్ని అనుభవించిన గాని ఎదనెవ్వనికి తాపమొదపకుండు ఏది ఎట్లైనను ఈశ్వరేచ్ఛయటంచు అఖిల కర్మములెవ్వడు ఆచరించు ఏది ఎట్లైనను ఈశ్వరేచ్ఛయటంచు అఖిల కర్మములెవ్వడు ఆచరించు ఆ మహాత్మునకు ఇహలోకమందే ముక్తి దొరుకు పరలోకమునకతడు అరుగనేలా ఆ మహాత్మునకు ఇహలోకమునందే ముక్తి దొరుకు పరలోకమునకు అతడు అరుగనేలా చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీశ ఆ మహాత్మునకు ఇహలోక మందే ముక్తి దొరుకు పరలోకమునకతడు అరుగనేలా చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీశ. శతకం 15వ శ్లోకాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. కోపము విడలేక కోట్ల విత్తము తెచ్చి వెచ్చబెట్టిన ముక్తి వచ్చుటరిది ఇంద్రియములను నిగ్రహించగలేక వనర్చు
అశ్వమేధాదులు వ్యర్థమగును. కోపము విడలేక కోట్ల విత్తము తెచ్చి వెచ్చబెట్టిన ముక్తి వచ్చుటరిది. ఇంద్రియముల నిగ్రహించగలేక వనర్చు అశ్వమేధాదులు వ్యర్థమగును. కామలోభాదుల కాల్చివేయగలేని తపములన్నీయు దుఃఖ దాయకములు. అభిమానముడుగక ఆచరించిన కర్మ దారుణ భవబంధకారకము. కామలోభాదుల కాల్చివేయగలేని తపములన్నీయు దుఃఖదాయకములు. అభిమానముడుగక ఆచరించిన కర్మ దారుణ భవబంధకారకము. సకల మెరిగి మీ పద భక్తి సలుపకున్న దుర్లభంబగు మీ ప్రాపు దొరుకుటెట్లు. సకల మెరిగి మీ మీద భక్తి సలపకున్న దుర్లభంబగు మీ ప్రాపు దొరుకుటెట్లు. చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీశ. సకల మెరిగి మీ పద భక్తి సలుపకున్న దుర్లభంబగు మీ ప్రాపు దొరుకుటెట్లు. చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీశ. పాప పరిహార సర్వేశ పార్వతీశ. శ్రీ పార్వతీశ్వర శతకం 16వ శ్లోకాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. అర్ధివారల ద్రవ్యమపహరించకయున్న సత్రయాగాదుల జరిపినట్లే అన్యాయముగ భూములపహరించకయున్న క్షేత్రదానంబులు చేసినట్లే. అర్ధివారల ద్రవ్యమపహరించకయున్న సత్రయాగాదుల జరిపినట్లే అన్యాయముగ భూములపహరించకయున్న క్షేత్రదానంబులు చేసినట్లే. గురువులపై నింద కూర్మి చేయకయున్న రామకోటి జపమ్ము వ్రాసినట్లే. సాధుజనులకు హింస సల్పకుండిన చాలు శౌరి పాదార్చన సలిపినట్లే. గురువులపై నింద కూర్మి చేయకయున్న రామకోటి జపమ్ము వ్రాసినట్లే. సాధుజనులకు హింస సల్పకుండిన చాలు శౌరి పాదార్చన సలిపినట్లే. మాయ సంసార భ్రాంతులు మానలేక ప్రజల పీడించుచుందురు పాపిజనులు. చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీశ. మాయ సంసార భ్రాంతులు మానలేక ప్రజల పీడించుచుందురు పాపిజనులు. చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీశ. పాప పరిహార సర్వేశ పార్వతీశ. శ్రీ పార్వతీశ్వర శతకం 17వ శ్లోకాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. వరమంగళప్రద పరమేశ మీ కథల్ చెవులతో వినువాడే శ్రేష్ఠ జనుడు. పాప పుంజముల బాపు మీ నామ సంస్మరణ చేసిన వాడే సజ్జనుండు.
దుఃఖ సంతతులను దున్మాడు మీ పదధ్యానము కలవాడే ధైర్యశాలి. పెక్కు భంగుల మిమ్ము ప్రేమతో పిల్చుచు వేడుచుండెడివాడే విబుధజనుడు. మేను మరచి మనమ్ము మీలోన చేర్చు సాధనమ్మును కనువాడే సాధుజనుడు. చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీశ. మేను మరచి మనమ్ము మీలోన చేర్చు సాధనమ్మును గనువాడే సాధుజనుడు. చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీశ. శ్రీ పార్వతీశ్వర శతకం 18వ శ్లోకాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. ఎన్నియో జన్మంబులెత్తి వచ్చినగాక జగతిలో మానవ జన్మముందు. ఎన్నియో జన్మంబులెత్తి వచ్చినగాక జగతిలో మానవ జన్మముందు. ఇలా మానవుని జన్మమెత్తి జ్ఞానము లేక మందులై మమకార మత్తులగుచూ. ఇలా మానవుని జన్మమెత్తి జ్ఞానము లేక మందులై మమకార మత్తులగుచూ. ఇహమందు సంసార గహనంబులో చేరి పరమాత్మ గుణకథల్ పలుకరైరి. ఇహమందు సంసార గహనంబులో చేరి పరమాత్మ గుణకథల్ పలుకరైరి. పుత్రమిత్ర కళత్ర పుంజమ్ముతో చేరి బహుతర కష్టముల్ పడయుచుంద్రు. పుత్రమిత్ర కళత్ర పుంజమ్ముతో చేరి బహుతర కష్టముల్ బడయచుంద్రు. నిన్ను పూజించ ధ్యానించ నేరడేని ఎన్ని జన్మంబులెత్తిన ఏమి ఫలము. నిన్ను పూజించ ధ్యానించ నేరడేని ఎన్ని జన్మంబులెత్తిన ఏమి ఫలము. చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీచ. చెన్నుపుర చంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీచ. శ్రీ పార్వతీశ్వర శతకం నుంచి 19వ శ్లోకాన్ని ఆలపిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. జగతిలో తానెట్టి చతురుడైననుగాని దుష్ట సంగతి కూడి భ్రష్టుడగును. మాండవ్య ఋషి దొంగ మనుజులతో చేరి ఉగ్రశిక్షను పొంది ఉండలేదే. జగతిలో తానెట్టి చతురుడైననుగాని దుష్ట సంగతి కూడి భ్రష్టుడగును. మాండవ్య ఋషి దొంగ మనుజులతో చేరి ఉగ్రశిక్షను పొంది ఉండలేదే. విష్ణురాతుడు కలి విశ్వాస దోషాన బ్రాహ్మణ శాపంబు వడయలేదే. విక్రమార్కుడు తొల్లి విశ్వాసఘాతుడై పక్షి జన్మముతో బరగలేదే. విష్ణురాతుడు కలి
విశ్వాసదోషాన బ్రాహ్మణ శాపంబు వడయలేదే. విక్రమార్కుడు తొల్లి విశ్వాసఘాతుడై పక్షి జన్మముతో బరగలేదే. విబుధులైనను విశ్వాస విధివశమునా మోసమందిరి నీ మాయ మోహితులై చెన్నుపుర చంద్రక విపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీశ. విబుధులైనను విశ్వాస విధివశమునా మోసమందిరి నీ మాయ మోహితులై చెన్నుపుర చంద్రక విపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీశ. పాప పరిహార సర్వేశ పార్వతీశ పార్వతీశ పార్వతీశ. పార్వతీశ్వర శతకం 20వ శ్లోకాన్ని ఆలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. రాజసుడైనట్టి రహుగణాఖ్యుని చేత బాధింపబడే జడభరతుడెందు. సత్యాత్మకుడు హరిశ్చంద్రుండు పురివీడి చండాలునకు సేవ సలుపలేదే. రాజసుడైనట్టి రహుగణాఖ్యుని చేత బాధింపబడే జడ భరతుడెందు. సత్యాత్మకుడు హరిశ్చంద్రుండు పురివీడి చండాలునకు సేవ సలుపలేదే. పాండుపుత్రులు మున్ను పగవారి చేనోడి అడవులందిడుమలు పడగలేదే. కంసుని చేజిక్కి కారాగృహమునందు వసుదేవుడిబ్బంది వడయలేదే. పాండుపుత్రులు మున్ను పగవారి చేనోడి అడవులందిడుమలు పడగలేదే. కంసుని చేజిక్కి కారాగృహమునందు వసుదేవుడిబ్బంది పడయలేదే. శ్రేష్ఠులీ రీతి కష్టముల్ చెందనేమి ఘనతర జ్ఞానమున లోటు కలుగబోదు. చిన్నుపుర చంద్రక విపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీశ. శ్రేష్ఠులీ రీతి కష్టముల్ చెందనేమి ఘనతర జ్ఞానమున లోటు కలుగబోదు. చెన్నుపుర చంద్రక విపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీశ. పాప పరిహార సర్వేశ పార్వతీశ.